వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఎప్పటి నుంచో ఊరిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రేపు ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. 3కి చోటు కల్పించి మరో 3 ఖాళీలు ఉంచాలన్నది ప్లాన్. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? ఇప్పటికే పదవి కోసం డజన్ మంది ఆశావహులు ఢిల్లీ లెవెల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణలు, జిల్లాలు, రాజకీయ అవసరాలను బ్యాలెన్స్ చేస్తూ భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ క్యాబినెట్లో ఎవరికి చోటు దక్కనుంది, ఎవరు బయటికి వెళ్ళనున్నారు? ఇదే అంశం గురించి ఇవాల్టి బిగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు సాదిక్ గారు, విశ్లేషకులు, అలాగే పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సాదిక్ గారు, నమస్తే అండి. సార్, ఇవాళ రేపు అంటూ సంవత్సరాల నుంచి దాదాపు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. రేపటితో దానికి తెరపడే అవకాశం కనిపిస్తుందా? ఎంత అర్ధరాత్రి అయినా సరే రాజ్భవన్ నుంచి పిలుపు వస్తుందనేది సమాచారం. అవును. హలో సాదిక్ గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ. మనము గత పాలనలో మంత్రివర్గ విస్తరణ సరిగా చేయనప్పుడు 3-4 మంత్రులతోనే జరిపినప్పుడు యావత్ తెలంగాణ వ్యతిరేకించింది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా ఉండి వ్యతిరేకించింది. ఇంకా మనకి 6 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గం. 6 ఖాళీల మంత్రివర్గంలో 18 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 ఖాళీలను పక్కకు పెట్టి పరిపాలన కొనసాగింది. ఈ కొనసాగింపు వల్ల ప్రజలకు అనేక విధాల నష్టాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, హోంశాఖ మంత్రి సపరేట్ గా లేకపోవడం వల్ల, ముఖ్యమైనటువంటి శాఖలకి మరి మంత్రులు లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారే వీటిని సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మనకు కనిపించింది లోటు హోంమంత్రిత్వ శాఖ కానివ్వండి, లేకపోతే విద్యా మంత్రిత్వ శాఖ. ఈ రెండింటిని చాలా కీలకమైనటువంటి వీటిని పక్కకు పెట్టేసి కాంగ్రెస్ అధిష్టానం పేరుతో ఎందుకో కానీ బాగా లాగింది ఎట్టకేలకు రేపు చేస్తుంది. రేపు చేసేటువంటి దాంట్లో కూడా ఒక వ్యూహం ఉంది. అన్ని నింపేస్తే అసంతృప్తి ఎక్కడొస్తుందో, ఒక 2-3 అన్నా ఖాళీ పెడితే అరే ఇక నాకు రావాలి కదా, ఇక నాకు వస్తుంది, మా 2-3 ఖాళీలలో చూద్దామనే ఒక మాట అధిష్టానం దగ్గర ఉంటది అనేది ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళ స్ట్రాటజీస్ తోటి, రాజకీయ పార్టీల స్ట్రాటజీస్ తోటి ప్రజలకు అవసరం. వీఆర్ నో వే కన్సర్న్ విత్ యువర్ స్ట్రాటజీస్, బట్ ద థింగ్ ఈస్ దట్ గవర్నెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఎట్టకేలకు రేపు చేస్తున్నారు. రేపు చేసే దాంట్లో కూడా సామాజిక వర్గాల ఒక పెద్ద కుదింపు. ఇంకొకటి రిప్రజెంటేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అని అంటారు. రిప్రజెంటేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ కు లేదు, ఉమ్మడి రంగారెడ్డికి లేదు, ఉమ్మడి నిజామాబాద్ కు లేదు. మరి వీటిని కలుపుకుంటూ, ఈ ప్లేసెస్ రిప్రజెంటేషన్స్ కలుపుకుంటూ సామాజిక వర్గాల రిప్రజెంటేషన్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే ఒక పెద్ద లోపం అని ప్రజలు గుర్తిస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే చేస్తారు, కానీ ఢిల్లీ 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 అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్, దిస్ ఈస్ 18 months. ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు అధికారం ఇచ్చినా ఈ వ్యూహం, ఈ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అయితే రేపుటి మంత్రివర్గంలో మరి ఉమ్మడి జిల్లాల నుంచి ఉండాలి, సామాజిక వర్గాల నుంచి ఉండాలి. ఎప్పుడైతే వివేక్ వెంకట స్వామికి ఇస్తున్నారనే విషయం తెలుసుకున్న తర్వాత మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి అందరు ఎమ్మెల్యేలు పోయి ఇక ఢిల్లీలో కార్యక్రమం మొదలుపెట్టి దాంతో స్టాప్, వర్గీకరణ అది ఆపండి, మంత్రివర్గ విస్తరణ ఆపండి అని. అంటే చూడండి, మంత్రివర్గ విస్తరణకి ఎన్ని కోణాల నుంచి ఇంత అవసరం ప్రజలకి, ఇవన్నీ ప్రజలకు అవసరం లేని విషయాలు కదా. దీస్ ఆర్ నో వే కన్సర్న్ విత్ ద పీపుల్, దే ఆర్ కన్సర్న్ విత్ ద పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్. అరే అక్కడ రాహుల్ గాంధీ కూర్చుంటాడు, ఇక్కడ వీళ్ళు కూర్చుంటారు, ఏమైందంటే నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది అసలు? 18 నెలల పాటు మంత్రి లేకుండా తెలంగాణకి ఎందుకు ఉండాలి? ఇన్ వాట్ వే? ది క్వశ్చన్ ఆఫ్ ది పీపుల్. హోంశాఖకి 18 నెలల పాటు ఒక మంత్రి ఉండాలా చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు.
ఉమ్, సరే రేపు ఇస్తారు. రేపు ఇచ్చినాక రేపు మళ్ళీ ఏమన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి అంటున్నారు. 4 ఇవ్వాలి, 3 ఇస్తా అంటున్నారు. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా కూర్చున్నాడు, నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే నాకు మంత్రివర్గం ఇస్తారా ఇయ్యరా అడిగితే, ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి నానా కష్టాలు పడి మొత్తం ఖర్చు పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది రాజగోపాల్. ఉమ్, ఆయన తీవ్రమైన ఒత్తిడిని పట్టుకొచ్చి ఇస్తారా చస్తారా. ఇప్పుడు ఈ మూడు ఇచ్చిన తర్వాత మనకు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఒక అసంతృప్తి బయటకు వస్తుంది. ఉమ్, కాంగ్రెస్ ఉన్న పెద్ద తలనొప్పి మేము ఎప్పుడు మేము రాహుల్ గాంధీతో అదే చెప్తాం. విషయం అది. మళ్ళీ అదే అయిపోయింది. ఇదే అయిపోయినాక మళ్ళీ ఎస్సీల్లో ఎవరికి ఇవ్వాలి, మాదిగా సామాజిక వర్గానికి ఇవ్వాలా, మాల సామాజిక వర్గానికి. మాదిగ సామాజిక వర్గానికి వర్గీకరణ పేరుతో కొంత సంతృప్తిని ఇచ్చినాం. ఉమ్, సంతృప్తితో పాటు ఇంకా ఇస్తే మాలల లోపల అసంతృప్తి వస్తుంది. మాలల అసంతృప్తిని ఎట్లా, ఆ జ్వాలను వీళ్ళు ఎట్లా, ఖచ్చితంగా అదొక ప్రశ్న, అదొక చర్చ. రెండవది ఎస్టీలలోకి వద్దాం. ఎస్టీలలో ఎవరికి ఇవ్వాలి? ఎస్టీలలో ఇవ్వడానికి వచ్చినప్పుడు మరి అక్కడ విజయశాంతి ఎస్టీ ఒక పెద్ద ప్రశ్న. ఉమ్, అక్కడి నుంచి ముందుకు కదిలితే మనం బీసీలలో ఎవరికి ఇవ్వాలి? బీసీ నుంచి ముందరు కలిపితే ఓసీలలో మొట్టమొదటి స్థానంలో కూర్చునేది రాజగోపాల్ రెడ్డి. అక్కడి నుంచి మళ్ళీ సుదర్శన్ రెడ్డి అంటున్నాడు, నాకేం దొల్లి కదా, నాకు ఇవ్వండి నిజామాబాద్ నుంచి. ఉమ్, ఇక్కడి నుంచి రంగారెడ్డి నుంచి రంగారెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి ఆయన అయితే మొత్తం రంగారెడ్డిలో జరిగేటువంటి మొత్తం 400 ఎకరాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి 4000 ఎకరాలకు సంబంధించి మొత్తం నా దగ్గర జరుగుతుంది, నాకు ఇవ్వకపోతే నేను చెప్తాను ఆయన. ఉమ్, మరి ఇన్ని ఒత్తిళ్ల మధ్య రేపు జరిగే మంత్రివర్గ విస్తరణ ఎటువైపు దారి తీస్తుంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఉమ్, పార్టీలో ఒకవేళ లుకలుక ప్రారంభం కానుందా, లేకపోతే ప్రజలకి న్యాయం జరిగించే హోంమంత్రి, విద్యాశాఖ మంత్రిని నియమించబోతున్నారా? మరి హోంశాఖ మంత్రిని, విద్యాశాఖ మంత్రిని నియమించబోతున్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు వర్గీకరణ అంటే వాళ్ళ కేటాయింపులు చేస్తారా, లేకపోతే కొత్త వాళ్ళకి ఇస్తే కొత్త వాళ్ళ అర్హతలు దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? మరి ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారా? మరి వాళ్ళని ఎవరినైనా ఊడబీకే అవకాశం ఉందా అంటే ఊడబీకే అవకాశం గురించి అసలేం. ఇవన్నీ ప్రశ్నలు కాంగ్రెస్ మీద. రైట్. సాదిక్ గారు చూద్దామండి, ఇంకా మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాము. మనతో పాటు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అండ్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పవన్ మల్లాది గారు, సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా తీవ్ర ఒత్తిళ్ల మధ్య జరుగుతున్న ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది? సీఎం టీంలోకి ఎవరు రాబోతున్నారు? నమస్కారం సార్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సాదిక్ గారు కొంచెం సామాజిక దృక్పథంతో రాష్ట్రం యొక్క మంచి కోరి వారి యొక్క ఆలోచనలు చెప్పినారు. రైట్, లేట్ అయినది అనే మాటను మనం అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్. కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ క్యాబినెట్ అనేది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు వస్తారు ఎవరికి రాదు అనేది ప్రెడిక్షన్ని చూస్తే మాత్రం అందరూ ఆశావాహులు కూడా సంపూర్ణమైనటువంటి అర్హులే. దీంట్లో వారు చెప్పినట్టు మొదట్లో రాజగోపాల్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా నేను కూడా ఎలిజిబుల్, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి నేను ఒక్కడనే ఉన్నా అంటున్నారు. పరిగి రామ్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతూ ఉన్నారు. తర్వాత ఎస్టీలో నుంచి కొంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎస్టీలో నుంచి కొంతమంది ఆశావాహులు ఉన్నారు, బీసీలకు కూడా సంబంధించి ఆది శ్రీనివాస్ గారు ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ బీసీలకు సంబంధించి 2 మినిస్ట్రీలు ఇవ్వడం జరిగింది. ఒకటేమో కొండా సురేఖ గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, 2 మినిస్టర్లు ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్యేలకి చీఫ్ విప్కి ఇచ్చినటువంటి అది ఉంది. ఒకటేమో ఆది శ్రీనివాస్కి ఇచ్చారు, ఆది శ్రీనివాస్, తర్వాత బీర్లైలే గారికి. తర్వాత ఇంకోటి అసెంబ్లీలో కమిటీ హెడ్గా మనకు ఈర్లపల్లి శంకర్ గారిని ఇచ్చారు. సో ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో శ్రీహరి అన్న ఒకడు, శ్రీహరి గారు ఒకడు,
మక్తల్కి సంబంధించి ఒకరిని అకామిడేట్ చేయాలి, ఇంకోటి ఇంకెవరన్నా ఒకళ్ళు ఇద్దరిని అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే పెద్దపీట బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క మేజర్ నిర్ణయం. తర్వాత 42% ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునేటువంటి కుల గణన చేసినటువంటి, కుల సర్వే చేసినటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకున్నాం. తర్వాత ఆల్రెడీ మనం చెప్పినాం కూడా 42% మనం బీసీలకు వాళ్ళకి మంచి హోదా కల్పిస్తామని. సో ప్రయారిటైజేషన్ ఈజ్ మోస్ట్లీ అండ్ టువర్డ్స్ అ బీసీ, బట్ హౌవర్ దేర్ ఆర్ మోర్ ఎలిజిబుల్ పీపుల్, చాలామంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఉన్నారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యంగా సామాజిక వర్గాల నుంచి అధిష్టానానికి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సామాజిక వర్గాల అవకాశం లేకపోతే అసంతృప్తులు బాగా బయటపడే అవకాశం ఉంది. మామూలుగా కాంగ్రెస్లో అంతర్గత స్వాతంత్రం పేరుతో రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత తీవ్రమైన అసంతృప్తి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఆబ్వియస్లీ అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఎవరికి ఉంటుంది అనేది కూడా అగైన్ ఇట్స్ అ పార్టీ. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కష్టపడ్డోళ్ళు అర్థం చేసుకొని రైట్ మనకు ఇంకా ఓపికతో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలేదు తాడోపీడో తెలుసుకుందాము, దీని సంగతి చూద్దాం, అంత చూద్దాం, రచ్చక చేద్దాం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మనం టైం కోసం వెయిట్ అండ్ వాచ్లో ఉండాలి. కాకపోతే ఇది ఒక కాంగ్రెస్లోనే కాదు, ఇది అన్ని పార్టీలలో జరిగేటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం ఒకసారి వెనుకకు చూసుకుంటే తెలంగాణ వచ్చిందే మనం సొంతంగా పరిపాలించుకోవాలనేటువంటి ఒక బిగ్గర్ ఆబ్జెక్ట్. కానీ మొదటి పరిపాలించినటువంటి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం చూస్తే ఏనాడు క్యాబినెట్ ఉన్నదని క్యాబినెట్ మంత్రులకు తెలియని పరిస్థితి ఉండే, ఏనాడు క్యాబినెట్ మీటింగ్ జరగకపోతుంది. మనం చూస్తే హైదరాబాద్ నుంచి మైనారిటీకి సంబంధించి అలీ మహమూద్ అలీ గారు ఉండే, వారికి ఎప్పుడు కూడా అంత పెద్ద ప్రయారిటీ ఇచ్చింది లేదు. మంత్రులకు కూడా ఎప్పుడు కూడా సీఎంతో అందుబాటు దొరకపోయేది, అవైలబిలిటీ దొరకపోయేది, క్యాబినెట్ రివ్యూ అనేది జరగకపోయేది, శాఖల వారిగా రివ్యూలు అనేది జరగకపోయేది, ఇవన్నీ ఉండేది. సో దాంతో చూసుకుంటే ఇది చాలా మెరుగు. దాంతో చూసుకుంటే ఇది చాలా మెరుగైనటువంటి పరిస్థితి. మీరు లాస్ట్ టైం చూసుకుంటే 2018-19లో మనం గెలిచిన తర్వాత 6 నెలల దానికి అసలు క్యాబినెట్ లేకుండా నడిపాడు చంద్రశేఖరరావు. సో ఇవన్నీ మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. కానీ పవన్ గారు ఇప్పటి వరకు 6 మంత్రి పదవులు భర్తీ చేయకపోవడం వల్ల పాలన కుంటుపడింది. చాలా మట్టికి కొన్ని శాఖల్లో విద్యాశాఖ కానీ హోంమంత్రిత్వ కీలకమైన శాఖల్లో కూడా మంత్రులు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఎంత లేట్ ఎందుకైంది? దాదాపు 18 నెలలు అయిపోయింది. ఇప్పటికీ కూడా రేపు కూడా అవుతుందా లేదన్న ఒక డౌట్తో అయితే ఉన్న పరిస్థితి. ఇప్పుడు సాదిక్ అలీ గారు చెప్పిందని మనం త్రూఅవుట్ చేయలేము, తీసిపడేయలేము. ఎందుకంటే వారు చెప్పింది ఇప్పుడు 6 ఉంటే మొత్తం దాంట్లో 4 ఫిల్ చేస్తారని, 3 ఫిల్ చేస్తారని మేము కూడా వార్తల్లోనే వింటా ఉన్నాం. మాకు కొద్దిగా సమాచారం వార్తల్లో వింటూ చెప్తే ఇక వార్తలు చెప్పేది మీ అటువంటి వాళ్ళకే మరి అదే అధిష్టానం కూడా బాగా దగ్గరగా ఉంటుంది అనే విషయం మా అందరికీ తెలుసు. సో మీరే వార్తలు చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని నేను ఖండించను. కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎందుకు పరిపాలన మరి నడవట్లేదంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత విద్యాశాఖ కూడా బాగానే నడుస్తుంది. ఎందుకంటే అద్భుతంగా పోస్టులకు సంబంధించిన విషయం కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించిన విషయం కానీ, స్కిల్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఇంకా పిల్లలకు డైట్ ఛార్జెస్ కానివ్వండి, అట్లేం లేదు, నెగ్లిజెన్స్ అనేది ఏం లేదు. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. సి వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ విజయ్ గారు, నేను మీకు ఇక్కడున్న పెద్దలకు చెప్పేది ఏంటంటే రైట్, ఒక యంగ్ చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఓకే, రెండోది ఏంటంటే చాలామందికి కాంగ్రెస్ పార్టీ రాగానే, ప్రభుత్వంలోకి రాగానే అద్భుతాలు జరిగిపోతాయి ప్రభుత్వంలో అనేటువంటి ఒక ఆశ నెలకొన్నది. ఎందుకంటే సపరేషన్ అనేది ఆ లెవెల్కి జరిగింది కాబట్టి సపరేషన్ నుంచి ఒకటేసారి బయటికి రాగానే అరే ఇక అద్భుతం జరిగిపోతుంది, రేపటి నుంచి మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ప్రజలు చాలా వరకు నమ్మినారు. దాన్ని మోసం చేసే దిశగా మేము పోతలేము, దాన్ని ఫుల్ఫిల్ చేసే దిశగా పోతా ఉన్నాం. మీరు ఆలోచించండి, ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏ రాష్ట్రంలోనైనా రైతు రుణమాఫీ చేసిందా? ఒకటి పవన్ గారు, ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఫుల్ఫిల్ చేయలేకపోయారు, మీరు ప్రజల సమస్యలని ఏం ఫుల్ఫిల్ చేస్తారని చెప్పాడు బీఆర్ఎస్ బీజేపీ మిమ్మల్ని అడుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఫుల్ఫిల్ చేయకపోతే మరి పాలన అనేది మంత్రుల ఆధారంగానే జరుగుతుంది కదా. మరి మంత్రులు పూర్తి స్థాయిలో ఉంటేనే కదా పరిపాలన సక్రమంగా నడిచేది. అట్లేం లేదండి, పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్గా జరగడానికని ఆ మినిస్ట్రీస్ని మనం ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కదా అవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం డీలే ఏంటంటే టూ మెనీ ఆస్పిరెంట్స్ ఉండడం, వాళ్ళు బాగా హోల్డింగ్ ఆన్ చేయడం, దాని మీద దే వాంట్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ఇట్, ఇవన్నీ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉన్నమాట. అదంతా మీరే చెప్తా ఉంటారు, మేమే వింటూ ఉంటాం టీవీల ద్వారా. రైట్.
సరే, మనతో పాటు శంకరోళ రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. ఎట్టకేలకైతే మంత్రివర్గ విస్తరణకి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితి, ఇప్పటికైనా పాలన బాగా జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? ఎలా చూడాలి? ఇప్పటికే సామాజిక వర్గాల సమీకరణతో అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో అసలు ఏం జరగబోతుందంటారు? నమస్తే విజయ్ గారు. ఆ దురదృష్టకరమైన విషయం ఏంటంటే విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మంత్రివర్గంలో చోటు అనగానే అదేదో ఎక్కడదో కిరీటం తీసుకొచ్చేసి మా నెత్తిపైన పెడతారు, అది వాడి నెత్తిపైన నా నెత్తిపైన పెట్టాలా, ఆయన నెత్తిపైన నా నెత్తిపైన కూడా పెట్టాలన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ ఎమ్మెల్యేలు. అదే విధంగా అంతకుముందు ఉన్నటువంటి ఈ ఏమంటారు ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీ మారిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా. కానీ ఎవరు కూడా ఈవెన్ ఏ పార్టీ కూడా ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత కొత్తగా వచ్చే మంత్రుల వల్ల ప్రజలకు మేలు చేకూరుతుంది, ఇదేదో అవార్డో రివార్డో కాదు, ఇది ఒక బాధ్యత. ప్రజలకు మనం చేయాల్సినటువంటి పనులను వేగవంతం చేయడానికి, వాటిని పారదర్శకతతో నిర్వహించడానికి, ప్రజలకు మా పైన విశ్వాసం పెంచుకోవడానికి, అదే విధంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలని వేగవంతంగా నెరవేర్చుకోవడానికి, పని సులభం చేసుకోవడానికి, అదే విధంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అనేక శాఖల్లో ఆ శాఖల యొక్క పనితీరును మెరుగుపరచడానికి అని చెప్పేసి ఎవరు కూడా ఫీల్ అవ్వట్లేదు. ముఖ్యమంత్రి కూడా ఫీల్ అవ్వట్లేదు. అంతకుముందు మాజీ మంత్రి గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇంతసేపు చర్చ జరిగింది, నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను. సాదిక్ గారు మాట్లాడారు, అదేవిధంగా మల్లాడి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే, ఏమండి, టీం ఎంత పెరిగితే పరిపాలన అంత సౌలభ్యంగా జరుగుతుంది. పరిపాలన సౌలభ్యంగా జరిగితే ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి ఒక్క సేవలు కావచ్చు, అవి అద్భుతంగా విత్ ఇన్ టైం, పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్ గా, విత్ ఇన్ టైం, రెస్పాన్సిబుల్ గా, బాధ్యతాయుతంగా అందుతాయి. ఈ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు మల్లాడి గారు కావచ్చు, సాది గారు కావచ్చు? నాకు అది అర్థం కావట్లేదు. ఒకటి, ప్రభుత్వం రాగానే అద్భుతాలు చేస్తారేమో అన్న ఒక హోప్ పోయింది ప్రజల్లో అని చెప్పేసి మల్లాడి గారు అంటారు. ఎస్, మీరు ఎన్నికల ప్రచారంలో మీరు చేసింది అదే. ఎన్నికల ప్రచారంలో మీరు ఎంతగా చెప్పుకున్నారంటే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా మీ క్యాబినెట్ మినిస్టర్స్, ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, అదేవిధంగా మీ జాతీయ నాయకులు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి మీరు ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో చూస్తే నిజంగానే అద్భుతాలు చేస్తారన్న హోప్స్ క్రియేట్ చేశారు. మీరు 100 రోజుల్లోనే ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ఘంటాపదంగా పెద్ద పెద్ద దేవుళ్ళ పైన ఒట్టేసి మరి చెప్పారు మీరు. మరి అద్భుతాలు క్రియేట్ చేస్తారని అనుకుంటారు, ప్రజల్లో అదే హోప్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసారు. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అని చెప్పుకుంటూ తెలంగాణని ఏ విధంగా దోచుకున్నదో మీకు తెలుసు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసు, తెలంగాణ అప్పుల్లో ఉన్నదన్న విషయం కూడా తెలుసు. ఆ పరిస్థితి తెలుసు, అప్పుల విషయం తెలుసు. అన్ని తెలిసినాక కూడా మీరు అన్ని ఫేక్ హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల మైండ్ లో ఒక రకమైనటువంటి ఏదో క్రియేట్ చేసేసి ఓట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిపాలనని మీరు సక్రమంగా చేస్తారనుకుంటే కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయండి. మంత్రివర్గ విస్తరణ కూడా చేయకపోతే అనేక శాఖలు ఉన్నాయండి. ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ ఉన్నది, విద్య ఉన్నది, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ హోమ్, విద్య, మున్సిపాలిటీలో ఏం జరుగుతుందండి ఇప్పుడు తెలుసా అండి మీకు? ఒక మున్సిపాలిటీలో చూసుకుందామండి, ఒక్కొక్క మున్సిపాలిటీ, ఇప్పుడు జవహర్నగర్ మున్సిపాలిటీ కావచ్చు, జల్పల్లి మున్సిపాలిటీ కావచ్చు, మొత్తానికి ఒక 12-18 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్యాయంగా భూముల ఆక్రమణలు జరుగుతున్నాయి, అన్యాయంగా అక్కడ రౌడీయిజం పోషించబడుతుంది. అక్కడ ప్రజల పట్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ నేమ్ యు నేమ్ దెమ్, బట్ అక్రమంగా వసూళ్ల కాడి నుంచి స్టార్ట్ చేస్తే, అక్రమంగా వసూళ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే భూ కబ్జాలు, బెదిరింపులు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బక్రీద్ వచ్చింది ఎక్కడో, ఇప్పుడు మీ వాకిడి శ్రీహరి గారి నియోజకవర్గం నుంచి, మక్తల్ నుంచి మా గొర్రెల కాపర్లు వస్తారు, పొటేళ్ళు అమ్ముకోవడానికి. జల్పల్లి మున్సిపాలిటీలో అక్రమంగా ఒక్కొక్క పొటేల్ అమ్ముకోవడానికి తీసుకొస్తే 50 రూపాయలు ఒక్కొక్క పొటేల్కి 50 రూపాయలు తీసుకుంటారు. అంటే ఒక 100 పొటేళ్లు తీసుకొని వస్తే 10,000 రూపాయలు, ఒక 1000 పొటేళ్లు తీసుకొని వస్తే 1,00,000 రూపాయలు. దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు.
ఆ మున్సిపాలిటీ ఎవరి ఆధ్వర్యంలో వస్తుందండి? మున్సిపల్ శాఖ ఎవరి ఆధ్వర్యంలో వస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తుంది. మరి ఏం చేస్తున్నారు? అది ఎవరు చూస్తున్నారు? అక్కడ కమిషనర్ అడిగితే ఇప్పటికే జల్పల్లి కమిషనరు అంతకుముందు ఉన్నటువంటి కమిషనర్ పైన ఏసీబీ అటాక్ జరిగింది. అక్రమ వసూళ్లు, అక్రమ దందాలు చేశారని చెప్పేసి ఆయన పైన అటాక్ జరిగింది. ఇప్పుడున్న కమిషనర్ ఆయన అంతకే ఉన్నాడు, దొందే ఉన్నారు. ఇవన్నీ ఎవరు చూస్తారు అంటున్నా. అధికారుల పైన నియంత్రణ లేదు, అధికారుల పైన అజమాయిషీ లేదు, అధికారులు చేస్తున్నటువంటి అక్రమాలకు అసలు అంతు పొంతు లేదు. ఇది చూడాల్సింది మంత్రులు లేరు. ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి మున్సిపల్ శాఖలోనే ఇంత దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఇంకో విషయం, మీకు విద్యాశాఖ చూడండి. విద్యాశాఖలో ఇప్పటి వరకు ఆయనకు చెప్పినట్టుగా 6% బడ్జెట్ పెట్టుకున్నారు. 6 పాయింట్ ఎంతో కొంచెం పెంచుకున్నారు. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో అదే 6% బడ్జెట్ ఉండింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖ కూడా తన అందరిలో పెట్టుకున్న తర్వాత కూడా విద్యకు బడ్జెట్ కేవలం 6% పెట్టుకుంటే ఎంతో మంది మేధావులు మొత్తుకున్నారండి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నుంచి మొత్తుకుంటున్నారు. విద్యకు మిగతా రాష్ట్రాల లాగా, అంటే మా బీజేపీ రాష్ట్రాలని చెప్పుకోవట్లేదు, కానీ మిగతా రాష్ట్రాల లాగా 14 నుంచి 15% బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మొత్తుకున్నా కూడా ముఖ్యమంత్రి కనీసం బడ్జెట్ కేటాయించుకోలేకపోతున్నారు ఆయన శాఖకి. ఇంత దారుణంగా నడుస్తా ఉంది. ఇంకో శాఖ ఉంది. కానీ రవికుమార్ గారు ఇప్పుడు కూడా 6 ఖాళీలు ఉంటే 3 మాత్రమే ఖాళీలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఎలా చూడాలి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం వల్ల పాలన కుంటిపడిందని చెప్తున్నారు. మరో 3 ఖాళీగా ఉంటే ఎలా చూడాలి? నేను అదే చెప్తున్నాను. ఇప్పటికీ కూడా గత 1.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అనుభవం లేదు. కొన్ని రోజులు పడుతుంది, కుదురుకొని పరిపాలన పైన పట్టు సాధిస్తారు. ఆ పట్టు సాధించిన తర్వాత కొంచెం పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పేసి ప్రజలందరూ వేచి చూశారు, మేము కూడా వేచి చూసాం. కానీ ఎక్కడ కూడా అటువంటి మార్పులు ఏవి జరగకుండా, అక్కడ పరిపాలన పైన పట్టు సాధించకుండా నడుస్తానే ఉన్నది. కనీసం ఒక 6 మంది, ఇప్పుడు 6 మంది మంత్రుల బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళనన్నా తీసుకొని, అంటే ఇదేంటండి, వాళ్ళని ఇప్పుడు టీం పెరుగుతుంది కదా, టీం పెరిగితే మంచిదే కదా. టీం పెరిగితే ఒక్కొక్క శాఖ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క శాఖకి మంత్రి వచ్చిన తర్వాత పనులు వేగంగా జరుగుతాయి కదా, ఫైల్స్ ముందుకు పోతాయి కదా. అంత ఆలోచన కూడా లేకుండా, అమ్మో ఈయనకు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఎవరు అడ్డుకుంటాడు, ఈయనకు మంత్రి పదవి ఇస్తే ఎవరో చట్టం పడతారు, అరే ఎస్సీలో మాలకి మంత్రి పదవి ఇస్తే మాదిగోళ్ళు ఏమనుకుంటారు, అరే బీసీలో ఒక ముదిరాజ్కి మంత్రి పదవి ఇస్తే కురుమోళ్ళు ఏమనుకుంటారు, అరే అదే విధంగా రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా నడుస్తుంది, వాళ్ళే కదా మొత్తం ఫైనాన్స్ చేసేది మా ఎలక్షన్ ఖర్చులన్నీ కూడా అని ఇట్లా భయపడుకుంటూ పోతే ఎట్లా అండి? వాళ్ళ కోసం చేస్తున్నారా, పరిపాలన సౌలభ్యం కోసం మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారా? నవ్వుకుంటారు. అరే ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ను మర్చిపోతున్నారు అంటున్నా నేను. అసలు మంత్రివర్గానికి 15%, ఇప్పుడు మొత్తం అసెంబ్లీ సీట్లలో 15% మంత్రులు ఉండాలి, 16-17 మంది మంత్రులు ఉండాలి. అరే ఎంత మంది ఉంటే అంతమందిని వేసుకోవచ్చు కదా, పని ఈజీగా అవుతుంది కదా అంటారు. సింపుల్ అండి, పని ఎంత విభజించుకుంటే అంత ఈజీగా అవుతుంది కదా, తప్పేముంది. కానీ రవికుమార్ గారు మనం మాట్లాడదామండి. మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అయితే మొత్తానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం 6 ఉంటే 3 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. పాలనలో ఇప్పటికైనా సమగ్రంగా జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? ఎలా చూడాలి? విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటున్నారా? వచ్చింది. సంతోషం. ఏంటనంటే ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశించవచ్చు. నిజంగా ఒక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి గారి ప్రిరాగేటివ్లో ఉంటుందండి ఇది. కానీ మన రేవంత్ రెడ్డికి అది ఏంటంటే వర్తించదు అన్నట్టుగా ఉంది. కారణం ఏంటి అని అంటే, ఇవాళ ఆయన నాయకత్వాన్ని ఎవరు గుర్తిస్తలేరండి. ఇవాళ మీరు సమీకరణల గురించి మాట్లాడుతున్న, కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు, మీరు అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ చర్చలు చేసుకుందాము, అన్ని రకాల కూడా చర్చల ఆలోచన చేసి తదనుగుణంగా నియమించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి అంటే, ఒక వీక్ ముఖ్యమంత్రి ఉండడం వల్ల. ఒక బలమైన ముఖ్యమంత్రి మనం గతంలో చూసినాం, చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, ఇంత డిలే టాక్టిక్స్ కాలేదు. ఇవాళ కేసీఆర్ గారు కూడా ఆపినరు, కానీ ఆయన ఒక పెత్తనంగా, ఒక డిక్టేటరల్గా. ఎందుకంటే ఎట్లా అనంటే, మీకు అడ్మినిస్ట్రేటివ్ల యాంగిల్లో డిక్టేటరల్ ఉండాలండి. మీకు అదే మీరు జనాల దగ్గరికి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా వస్తే అది మనం అందరినీ కలుపుకుపోయే ఆలోచనతో ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆ పట్టు లేదు.
ముఖ్యంగా ఆయన నాయకత్వాన్ని గుర్తిస్తలేరు. దాని ద్వారానే ఇవాళ ప్రతి ఒక్కరు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాల వాళ్ళు ఆయనను ఎక్కడ ఆయనకు ఆయన మాటను నమ్మే విధంగా కానీ ఆయన మాటను అనుసరించే విధంగా కానీ ఇవాళ కనబడతలేదు. దానికి కారణమే ఇవాళ ఇంత డిలే టాక్టిక్స్ జరుగుతూ ఉంది. చాలా ఏంది అని అంటే రాష్ట్రము కుంటుపడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఇవాళ అన్ని అవకాశాలున్నా, పూర్తి మెజార్టీతోనున్నా ఇవాళ పూర్తి క్యాబినెట్ను నియమించుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది అని అంటే అది చెప్పకనే చెప్పొచ్చు. ఏంటి అని అంటే ఆ పాలన వైఫల్యం చెందిందని. ఇంకోటి ఇవాళ చెప్తా ఉన్నారు ఏంది 18 మంత్రి పదవులు అంటే ముఖ్యమంత్రితో సహా 18, ఇప్పుడు 12 ఉన్నారు. ఇంకా 6 నియమించుకోవాలి కదా. ఈ 6 కూడా మళ్ళీ ఎందుకు ఇది విడతల వారిగా అని అంటే ముఖ్యమంత్రి బలహీనత. అది ముఖ్యమంత్రి గారు బలహీన చెప్తున్నారు కదా, కేసీఆర్ టైంలో కూడా ఆపినా సరే అది డిక్టేటర్షిప్ అని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. అది కాదండి. ఇప్పుడు మీరు ఎట్లుంటుంది అని అంటే కేసీఆర్ గారు ఆయన నాయకత్వాన్ని గుర్తించి ఆయనను అనుసరించే ఒక మంత్రివర్గము, ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇవాళ గౌరవం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు. ఎవరు కూడా గౌరవిస్తలేరు. రేవంత్ రెడ్డిని ఎట్లుంది అంటే ఒకరు ఇక్కడ లాగుతున్నారు, ఒకరు అక్కడ లాగుతున్నారు, ఎవరికి చెప్పని పరిస్థితి. అందరికి కనుక గట్టిగా చెప్తే ఆయన పదవి ఉంటుందో ఊడుతుందో అన్నది అదొక భయము. ఇలాంటివి ఎట్లున్నది అంటే ఆయనకు ఏ నిర్ణయం తీసుకోలేక, ఒక స్పష్టమైన అవగాహనకు రాలేక, లేదా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించలేక ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లుంది అని అంటే అది చింపిన ఇస్తరాకు లెక్క అయిపోయింది. ఈ రాష్ట్రం మొత్తం ఇవాళ అసలు పాలనకు ఏందండి. ఇవాళ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, లేకపోతే మీడియా హౌస్ వాళ్ళు, మాలాంటి నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు, దేశాన్ని రాష్ట్రానికి మేలు జరగాలన్న వాళ్ళు మా ఏ చర్చలు లేవు. ఇదే చర్చనా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? ఇది ఒక డైలీ సీరియల్ లెక్క కొనసాగుతుంది కదండి. అసలు దీనికాగ వీళ్ళకు ఇది ఏమంటారు, ఇది ప్రజాపాలన అనేది ఇదా? రోజు మీరు ఇవేనా? ఇక రోజు ఇదే డిబేట్లేనా? రేపు 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 ఇవి ఎందుకు జరుగుతుంది అంటే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఆశావాహులను ఒక 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 నిర్ణయానికి తీసుకురాలేకపోతున్నాడు. ఆశావాహులను ఆయన 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 నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయన ముందుకు రావట్లేదు. ఆయనకు ఏంది అంటే ఆయన కూడా అభద్రతా భావంలో ఉన్నాడు. ఇంకోటి ఎందుకంటే తన పదవికి ఏమవుతుందో అని. అందుగురించే అందరినీ ఆయన సైలెంట్ చేస్తూ, అందరినీ మెప్పిస్తూ ఈ విధంగా ఆయన చేసినట్టయితే మనకు ఇక అది పూర్తి ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ పూర్తి విస్తరణ అయితే జరుగుతట్టు నాకైతే అనిపిస్తలేదు. ఇవాళ కూడా ఇంత దీర్ఘకాలికంగా ఇంత సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా ఇంకా 3 పదవులను రిలీజ్ చేసి ఇంకా 3 ఆపిపెట్టడం కారణం ఏంటి అని అంటే ఇంకా ఆశావాహుల లోపల ఆశిస్తున్న చిగురిస్తున్న ఆశయాలను తుడిచలేక ఆయన ఏంది అనంటే ఇంకా 3 పదవులను అక్కడ పెట్టిండు. అది ఇవాళ ఒకటే. ఇప్పుడు వారు ఎంతో మంచిగా మేధావులు ఇప్పుడు ఎవరో మాట్లాడినరు, ఏమండి ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, అన్నీ బాగా జరుగుతున్నాయి కదా అని అంటే నీకు నాకు ఏం పని పడ్డది, ఏం అవసరం పడ్డది? సామాన్యులు ప్రజానికానికి పని పడుతుంది, ఆ పని జరుగుతుందా లేదా వాళ్ళకు తెలుసు. ఆ బాధ అవుతున్నదా లేదా వాళ్ళకు తెలుసు. నువ్వు నేను నాయకులము. ఇవాళ మీకు విద్యాశాఖలో చెప్తున్నాను, ఇవాళ మీకు ఒక కీలకమైన అంశము. ఇవాళ విద్యాశాఖ మొత్తం కుంటుపడిపోయింది. విషయం ఏంటి అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక 3 సంవత్సరాల నుంచి కాలేజీలన్నీ మూతపడతా ఉన్నాయి. ఇవాళ ఆశ్చర్యం ఏంది అని అంటే ఎవరు కూడా వచ్చి ముందుకు వచ్చి చెప్పని పరిస్థితి. అంటే ఎందుకు? అది శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఆయన అందుబాటులో రావడం ఒక ఎత్తు అయితే ఆయన దగ్గరికి పోయి మొరబెట్టుకొని చెప్పుకోవడము, ధైర్యంగా మాట్లాడడానికి సాహసం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అట్లా చేయనప్పుడు వ్యవస్థ అంతా కుంటుపడుతుంది. వ్యవస్థ కుంటుపడినప్పుడు ఇక ఆ శాఖకి ఇక అర్థమేమున్నది? ఇవాళ విద్యాశాఖలో లోపాలు ఉన్నాయి, హోంశాఖలో లోపాలు ఉన్నాయి. వీటిని ఏంది అని అంటే ముఖ్యమంత్రి కాకుండా వేరే వ్యక్తి కనుక ఉంటే అది ఏంటంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది.
ముఖ్యమంత్రితో యాక్సెసిబిలిటీ ఎవరికి పవన్ ఉంటుందంటే గారు విజయ్ గారు ఆయన ఏమన్నా మాట్లాడదాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆయన ఏదో అబ్జెక్షన్ చెప్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. రైట్, పవన్ గారు చెప్పండి. ఒకటే సెకండ్, నేను వారిని ఇంటరప్ట్ చేయాలని ఒక చిన్న కరెక్షన్. విద్యాశాఖకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నమాట వాస్తవం. కాకపోతే వేల కోట్ల రూపాయలల్లా టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం నేను అదే అడగబోతున్నా. ఇంత పెద్ద మూట బకాయిలు పెట్టిపోయారు. మొన్ననే వారు రివ్యూ చేసి ఈ బకాయిలను 1 by 1 తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు దానికి కొంచెం డబ్బు అలొకేట్ చేసారు. వన్ ఆఫ్టర్ అదర్ ఆ బకాయిలు చెల్లిపోతాయి. రెండోది ఉద్యోగాలకు సంబంధించి కూడా బాగా నడుస్తుంది. ఇంకా తత్మ విషయాలు మీరు మాట్లాడి నేను ఐ ఫాలో అప్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు వాళ్ళని ప్రశ్నిద్దామా, కేసీఆర్ని గారిని ప్రశ్నిస్తామా, లే అంతకుముందు అయినా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిద్దామా, లేదా రోషయ్య గారిని ప్రశ్నిద్దామా? ఇప్పుడు ఎవరున్నారండి ముఖ్యమంత్రిగా? ఎవరున్నా గత వైఫల్యాలు ఇప్పుడు కొనసాగుతూ ఉంటాయి కదా కొన్ని. అది వైఫల్యాలు కొనసాగుతున్నాయి అంటే మీరు ఒక్కటి ఇవన్నీ చూసే కదా మీరు ముందుకు వచ్చిర్రు. ప్రజాపాలన అందిస్తాము అంటే ప్రజలకు వెసులుబాటు, వాళ్ళ గోసను, వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను, నష్టాలను చెప్పుకునే అవకాశం ఇస్తారు. ముఖ్యమంత్రి దగ్గర ఎంతమంది వెళ్తారండి? మీరు అదే కనుక ఇప్పుడు వేరే మంత్రివర్గంలో వేరే వ్యక్తులు ఉన్నంటే రోజు పొద్దున కలవచ్చు, సాయంత్రం కలవచ్చు, రాత్రి కలవచ్చు. ఈయన ముఖ్యమంత్రితో ఎప్పుడు కలవాలి? సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి? ఒకసారి చెప్పుకుంటే పరిష్కారం కావు కదా, 4-5 సార్లు తిరగాలి కదా. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న శాఖలను మరి నిలదీసి మాట్లాడే ఆ ధైర్యం ఉండాలి కదా. ఇవన్నీ మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైతే కుంటుపడుతున్న సమస్యలను ఇవాళ మేధావులన్న మనము, విశ్లేషణకారులన్న మనము దాన్ని గుర్తించి మాట్లాడాలి తప్పితే కేవలం అన్ని బాగానే ఉన్నాయి చూడడానికి అని అంటే దాంట్లో ఉన్న లోపాలను నువ్వు పరిశీలించలే, నేను పరిశీలించలే. దాంట్లో లోతుకి వెళ్తే తెలుస్తుంది. ఆ శాఖకు ఎవరైతే ఉన్నారో ఆ శాఖ కింద ఏదైతే ఉద్యోగులు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజానికం, ఆ శాఖకు అనుబంధమైనటువంటి ప్రజానికం ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఆ శాఖలో ఉన్న లోటుపాట్లు ఏందని. నీకు నాకేమర్థమవుతుంది? నేనేం చెప్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ఇప్పటికే 1.5 సంవత్సరం పొడిగించారు. ఒక పక్కకేమో సంక్షేమాలు అన్నీ చెప్పినాయి, ఆచరణకు సాధ్యం కానీ సంక్షేమాలు అందించిండ్రు, దాని గురించి ఆలోచన లేదు. కేవలం మొన్న బహిరంగ సభలో ఉన్నారు నిన్న. ఆ బహిరంగ సభలో మాట్లాడతారేంది? ప్రజల ముందు ఉన్నారు, ప్రజల ముందు ఉంటే ఈ సంక్షేమాలు మేము ఈ రకంగా చేస్తున్నాము, మీరు మాకు మీ ఆశీర్వాదం ఇవ్వాలి, నేను మీకు ఏ విధంగానైనా నేను మీ యొక్క సంక్షేమాలను నేను తీసుకొస్తాను, మీకు అందిస్తాను, నిన్న మీకు మేలు చేస్తాను అని వాళ్ళను ఒక మెప్పు పొందే విధంగా మాట్లాడకుండా కేవలం ప్రతి వేదికల మీద రాజకీయాల కోణం నుంచే రాజకీయాల అంశాలే మాట్లాడుతుంటే ఈ పాలన ఎట్లా జరుగుతుంది? ప్రతి మీటింగ్లో రాజకీయ కోణమేనా అండి? ప్రజా కోణం లేదా? సామాజిక కోణం లేదా? ఇవన్నిటికీ ఏంటి అని అంటే పూర్తి స్థాయి క్యాబినెట్ ఉంటే ముఖ్యమంత్రికి ఇవ్వాలని కూడా. నాకు ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఎక్కడైనా వింటుంటే నాకు ఒక్కటి మాత్రం అర్థమవుతుందండి. నేను ఇది వాళ్ళని కూడా రివ్యూ చేసుకోమంటున్నా. ఆయన ఎవ్వరు మాట వినేటట్టు లేదు. ఆయన ఇంకోటి, ఆయన టెక్స్ట్ కూడా ఉండేటట్టు లేదు. ఎందుకంటే డైస్ మీదకి రాగానే ఆయన స్టార్ట్ చేసేటట్టున్నాడు. ఎందుకంటే దానివల్లనే ఆయన మాట్లాడవలసిన అంశాలను కూడా పక్కదో పట్టించి రాజకీయ అంశాలను తీసుకొచ్చి మాట్లాడేది ఏంటండి ఇది? మీరు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆ బహిరంగ సభలో ప్రజానికం వచ్చింది. ఆ ప్రజలకు ఏ రకంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది, ఏ రకంగా ప్రజలకు అండగా ఉంటుంది అన్న విషయాలు మాట్లాడాలి తప్పితే కేసీఆర్ గారికి ఒకటి నోటీసు పంపితే గోల్మాల్ అవుతున్నాడు, ఆగమాగం అవుతున్నాడు, అవి ఎవరికి కావాలి? ఆడ వచ్చిన ప్రజానికానికి అవసరమా అండి? 6 గ్యారంటీలు ఏమైనాయని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదో ముఖ్యమంత్రి గారు వస్తారంట, ఈ సభలనైనా ఏదో 4-5 మనకు మంచి కబురు చెప్తారు అన్నది ఆశించి ప్రజలు వస్తే వాళ్ళకు రాజకీయాల నుంచే చెప్తే. మాట్లాడదాం శ్రీనివాస్ యాదవ్ గారు. సాదిక్ గారు, ముఖ్యంగా మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకైతే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో 3 ఖాళీలు అంటున్నారు. ఈ 3 ఖాళీలు భర్తీ చేస్తే కనుక ఈ జిల్లాలకైనా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదండి. ఆదిలాబాద్ నుంచి కానివ్వండి, నిజామాబాద్ నుంచి కానివ్వండి, ఈ రంగారెడ్డి జిల్లాల నుంచి కానీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది.
వివేక్ వెంకటస్వామి గారికి ఇస్తే అది చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి పోయినా కూడా అది ఇప్పుడున్నటువంటి మంచిర్యాల జిల్లాలో అది దానికి అది ఉండే అవకాశాలు. ఇకపోతే చాలా ముఖ్యమైన విషయాలు అట్లాంటి అవకాశాలు లేవండి. అంటే జిల్లాల వారీగా ప్రాతినిధ్యం కల్పించే దాంట్లోకి వెళ్ళి వీళ్ళు బయటపడతారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీకి ఇచ్చింది, ఇప్పుడు విజయశాంతికి ఇచ్చింది అనుకోండి, మనం ఎవరికి ఇచ్చింది అనుకుంది కష్టం అవుతుంది కదా. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది అనుకోండి, నల్గొండకి ఎక్కువైతాయి కదా. అవును. మరి ఇప్పుడు మనకు 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది, రెండవది విజయశాంతి పేరు వినిపిస్తుంది, గడ్డం వెంకటస్వామి పేరు వినిపిస్తుంది, ఇంతకు ముందు ఆది శ్రీనివాస మరి ఆలేరు నుంచి ఉన్న బిర్లాయలేనా అనేది వినిపిస్తుంది. మరి ఆది శ్రీనివాసం చూసుకొని వస్తే మరి అది పెద్దపల్లికి పోతుంది కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ అట్లాంటి ఏం కల్పించి నెంబర్ 1. నెంబర్ 2, హోం మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ మంత్రిత్వ శాఖను ఎవరికి ఎన్ని రోజులు ఎవరికి ఎదికియాలి? ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఎవరికి ఎదికియాలి? నేను ఒక 4 ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మినిస్టర్స్, నేను ఒక 4 ఎక్స్పీరియన్స్ ప్రజల ముందు మేము ముందు పెట్టదచ్చు. పోలీస్ శాఖలో హోం మంత్రిత్వ శాఖ జరిగేవన్నీ నేను ఒకటి అడిగాను, ఏమండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, బదిలీల ప్రక్రియలో ఏమైనా మార్పు వచ్చిందా అని. రైట్, మాట్లాడండి సాదిక్ గారు. ఒక్కసారి నేను అడిగాను, హోం మంత్రిత్వ శాఖలో అంటే ఏముందండి, ఏమీ మార్పు లేదు, మళ్ళీ సంచులు మోసి మాత్రమే బదిలీలు జరుగుతున్నాయి అని చెప్పి. నేను దాన్ని ఒప్పుకోకపోతే వాళ్ళు చూపించారు, వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే హోం మంత్రిత్వ శాఖ రెండో విషయం, దాంట్లో ఏం జరిగింది, శాంతి చర్చలకని ఇప్పుడు మేమంతా సివిల్ సొసైటీస్ అంతా కూడా డిమాండ్ చేస్తాం. ఈ సివిల్ సొసైటీస్ డిమాండ్ చేస్తున్నప్పుడు శాంతి చర్చలకు హోమ్ మినిస్టర్ ఉండాలి కదా. మేము మనీ ఎవరిని కలవాలి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని కలవాలి. మొన్న అతి కష్టం మీద మన హరగోపాల్ సార్ మళ్ళీ ఆ అపాయింట్మెంట్ తీసుకొని ఒక రిప్రజెంటేషన్. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము శాంతి చర్చలకు రెడీ అని చెప్తున్నప్పుడు ఒక హోం మంత్రిత్వ శాఖ ఉంటే, ఒక హోం శాఖ ఉంటే దాని మీద రివ్యూ చేసి కదా. ఇక 3వ విషయం, విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖలో చాలా లుకలుకలు ఉన్నాయనే విషయాన్ని పక్కకు పెట్టి మొన్న ఎస్ఎస్సి బోర్డ్స్ ఎగ్జామ్స్ పబ్లికేషన్ చేశారు. ఈయన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. యాక్చువల్గానైతే అది 12 గంటలకు లేదా 11:30కి విడుదల చేయాల్సినటువంటి రిజల్ట్స్. ముఖ్యమంత్రి గారు ఫంక్షన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి రావడానికి 2 గంటలు, అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విడుదల చేయాల్సిన పరిస్థితి. అంటే దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ ది మినిస్ట్రీస్. ఇప్పుడు ఎక్స్పెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ చూసినప్పుడు చాలా ముఖ్యంగా అండి, మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, రాజ్యాంగం చెప్పే విషయాన్ని వాట్ కాన్స్టిట్యూషన్ సేస్, యాజ్ ఏ హైకోర్టు లాయర్ అని చెప్తున్నాను, వాట్ కాన్స్టిట్యూషన్ సేస్, టీమ్ లీడర్ అంటే క్యాబినెట్ విల్ డిసైడ్ ద థింగ్స్. ముఖ్యమంత్రి డిసైడ్ చేయడు, ముఖ్యమంత్రి ఏం డిసైడ్ చేయడానికి వీలు లేదు. అక్కడ ప్రధానమంత్రి కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్రధానమంత్రి కూడా అక్కడ ఆయన నియంతే, ఇక్కడ వీళ్ళు నియంతలే. ఆల్ ది థింగ్స్ విల్ బి డిసైడెడ్ విత్ ద క్యాబినెట్. మనం పూర్వపరాలు చూసుకున్నట్లయితే, ఎక్స్పీరియన్సెస్ చూసుకున్నట్లయితే, అనుభవాలు చూసుకున్నట్లయితే, క్యాబినెట్ కు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని క్యాబినెట్ ఎజెండాలో చేర్చాలని సిఎస్ కి చెప్పుకొని వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చి, వాళ్ళ ప్రజెంటేషన్స్ ఇచ్చి మంత్రులను ఒప్పించుకొని చేసుకున్న రోజులు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఆ రోజు మన ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఇది బిల్లు పెట్టాల్సిందే అని ఆ రోజు క్యాబినెట్ లో వాదించి ఒప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ లో పెట్టడానికి క్యాబినెట్ తో పర్మిషన్ తీసుకుంటాడు, వాదించి. ఈ రోజుల్లో ఏ మంత్రి వాదిస్తున్నాడు? ఒక్క మంత్రి పేరు చెప్పండి సార్. ఒక్క మంత్రి పేరు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక మంత్రి వాదించే మంత్రిని చెప్పమని, ఇది నేను క్యాబినెట్ లో పెట్టుకున్నాను, ఒక్క మంత్రి పేరు చెప్పండి. దీస్ ఆర్ ఆల్ డిక్టేటర్షిప్. అది దాన్ని కొనసాగించింది కేసీఆర్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే. మేమేం అడుగుతున్నాం అంటే, కేసీఆర్ నియంతృత్వానికి క్షమాపణ చెప్పుకుంటేనే ఆయన రేపు మళ్ళీ గెలుస్తుంది, లేకపోతే కేసీఆర్ ఖతం. ఎందుకంటే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, దీస్ ఆర్ ఆల్ నియంతృత్వం.
అంటే క్యాబినెట్ నియంతృత్వం ఉండొద్దు అనేది క్యాబినెట్ చెప్తుందండి. మంత్రులు నియంతృత్వాన్ని తీసేస్తారు, మంత్రులు తీసేస్తారు నియంతృత్వాన్ని. ఆ మంత్రివర్గాన్ని ఈ రోజు తెలంగాణలో కుప్ప చేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రివర్గం అనే విషయాన్ని కుప్ప చేసిండ్రు. అరే ఏం ఇప్పుడు సార్ ఏమంటారు నాకు అర్థం కాలేదు. కేసీఆర్ గారు ఏం సార్ మీ పాయింట్ ఏం చెప్తున్నారు సార్? మీ పాయింట్ చెప్తాను నేను ఆ పాయింట్ చెప్తాను. అంటే నియంతృత్వం అంటే నాకు అర్థం కాలే. ఏది క్యాబినెట్ లో నియంతృత్వం అంటే దేని మీ వినండి చెప్తాను. నేను మీకన్నా ముందు ఒక్క మంత్రికి కూడా నోరెత్తే అధికారం లేదు. అవకాశం లేకపోవడంతో ప్లీజ్ వినండి. ఐఎమ్ ఆన్ రికార్డ్. మీరు నా దగ్గరికి నా మీద నేను చెప్తాను, నేను ప్రూఫ్ చేస్తాను. ఒక్క మంత్రి కూడా మాట్లాడే అధికారం మీ కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క రోజు కూడా జరగలే. ఉంటే ఒక్కసారి మాట్లాడితే ఆయన నిలగొట్టింది, ఎవరు మాట్లాడితే వాళ్ళు నిలగొట్టింది. అది అంటే మంత్రుల గురించి మాట్లాడుతున్నాను. మంత్రివర్గ విస్తరణ, ఈ మూడే. మంత్రివర్గ విస్తరణ, మంత్రులు అసలు లేకుండా చేసింది. ఎవరిని పెడితే ఏమంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటే ప్రజలు ఏం పట్టించుకోరు. ఎవడొస్తే ఏమన్నది వాళ్ళు వచ్చి మాట్లాడేది చేసేది ఉందా? చెప్పండి, నాకు అర్థం కాదు. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏమైతుంది? ఈ షుడ్ బి ఏబుల్ టు టాక్, ఈ షుడ్ బి, ఆయనకి ఎబిలిటీ ఉండాలి. అది తీసుకొచ్చి క్యాబినెట్ లో చర్చ పెట్టాలి. అంత దమ్ముందా ఎవరికైనా? క్యాబినెట్ లో చర్చ పెట్టి పేపర్ లో లీక్ కావాలి. క్యాబినెట్ లో గట్టిగా పట్టుబట్టిన మంత్రి అని ఎవరైనా ఉన్నారా? చెప్పండి. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు అందరు ప్యానెల్లో ఉన్నారు, ఒక పేరు చెప్పండి. ప్యానెల్లో ఉన్న వారికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఎస్, ఇట్ ఈస్ మై ఛాలెంజ్. మీరు కుప్ప చేసిండ్రు. మంత్రులు అనే విషయానికి అసలు స్థానం లేకుండా చేసి పారేసిండ్రు. కుప్ప చేసిండ్రు. అసలు ప్రజాస్వామ్యం లేకుండా చేసి పారేసిండ్రు. మంత్రులు అందరూ కలిసి సమిష్టి బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ అంటే పాలనకి సమిష్టి బాధ్యత ఉన్నది, కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ అండి. చీఫ్ మినిస్టర్ ఇస్ ద లీడర్. హీ కన్విన్స్ ద మీటింగ్ అండ్ ఆల్ మంత్రిత్వ శాఖల నుంచి బడ్జెట్స్ పట్టుకొస్తారు. చర్చ జరుగుతుంది. మాకు ఇది కావాలని కొట్లాడతారు. అందరి మంత్రులను ఒప్పించుకొని అందరితో పాటు ఒక అప్రూవల్ తీసుకొని క్యాబినెట్ మినిస్టర్ లో అది జరుగుతుంది. రైట్. దానికి చీఫ్ సెక్రటరీ ఏం చేస్తారంటే పక్కన ఉండి చీఫ్ సెక్రటరీ వాటిని చేస్తారు. నేను మొత్తం 10 సంవత్సరాల క్యాబినెట్ మీటింగ్స్ చెప్తా. ఎవరు మాట్లాడిన మీటింగ్ లో విజయ్ గారు నేను ఒకటి చెప్తా. సాదిక్ గారు ఓకే, మీరు మాట్లాడతారు కానీ ఇంకా అందరికీ సమయం కేటాయించాలి కనుక పవన్ మలాది గారు, ముఖ్యంగా ఇప్పటికైతే మంత్రివర్గ పూర్తి స్థాయిలో విస్తరణ చేయకపోవడం వల్ల పాలన కుంటుపడింది అనేది ఒకటైతే, ప్రతిపక్షాలు చేసే కౌంటర్లకి సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందనేది ఒక వాదన. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీకి సరైన దిశ సరిగ్గా లేదనేది అయితే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళ సొంత పనులు మాత్రమే చక్కబెట్టుకోవడానికి ఇది చేస్తున్నారు కానీ పార్టీ నిలబెట్టలేకపోతున్నారనేది అధిష్టానం కూడా సీరియస్గా ఉందన్న విషయం చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు సాదిక్ గారు మాట్లాడిందని, టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడిందని కూడా కొంచెం నేను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా లాస్ట్ 1.5 year నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు, ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, అసలు సొల్యూషన్స్ ఏంటి అనే వాటి మీద కూడా బేరీ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చింది. వారు అందరు మంత్రులతో కలవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కలవడం, ఎమ్మెల్యేలతో కలవడం, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఫీడ్బ్యాక్ని డ్రాప్ చేసుకుని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. దాని మూలంగానే నాకు తెలిసి వాళ్ళ ఈ క్యాబినెట్ విస్తరణ అనే దానికి కొంచెం గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేది మీడియా ద్వారా నేను చూస్తాను. అయితే ఇబ్బందులున్న విషయం అనే దాని మీదకి వస్తే అసలు ఇబ్బందులు అనేవి ఏంటి, ఎవరి ఇబ్బంది? ఇవి ప్రజలకు సంబంధించిన ఇబ్బందులా లేకపోతే అపోజిషన్ పార్టీలకు సంబంధించి? ప్రభుత్వం ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేకపోతే అపోజిషన్ పార్టీకి రెస్పాన్సిబిలిటీస్? అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తే సాటిస్ఫై అవుతుంది? ఈజ్ మై డ్యూటీ టు సాటిస్ఫై ది అపోజిషన్ ఆర్ ఈజ్ మై డ్యూటీ టు సాటిస్ఫై ది పబ్లిక్, ది సిటిజన్స్ ఆఫ్ దిస్ స్టేట్? రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ప్రభుత్వంలో ఎంత మంచి పని చేసినా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినా అపోజిషన్ ఒప్పుకోదు.
50,000 ఉద్యోగాలు ఇచ్చినా అపోజిషన్ ఒప్పుకోదు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినా అపోజిషన్ ఒప్పుకోదు. మరి ఇన్ని ఏం చేసినా కూడా అపోజిషన్ ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు కులగణన అనేది ఇంతవరకు జరగలేదు కదా. కుల సర్వే చేస్తున్నాం, బీసీలకు 42%. సో హీఈస్ ట్రైంగ్ టు డూ హిస్ బెస్ట్, బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్ అరౌండ్. వన్, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయా, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఉన్నాయా, అంటే కొంత లెగసీని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు వారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంటలేరు, ఎక్కడి నుంచి వచ్చింది అధికారులకి ప్రవర్తన? ఇంతకుముందు వారు చెప్పిండ్రు కదా, ఫ్యూడల్ వ్యవస్థ నడిచింది, ఒక్కడే దాంట్లో నడిచింది అని. ఆ వ్యవస్థలో నుంచి వాళ్ళు బయటికి రావటం లేదు. వాళ్ళకి ట్రిగరింగ్ పాయింట్ చేయాలంటే హీస్ ట్రైంగ్ టు మోటివేట్ ఎవ్రీబడి టు బ్రింగ్ దెమ్ ఆన్ టు ద బోర్డ్. హీస్ ట్రైంగ్ టు డూ దట్, బట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఒకటే రోజు అన్ని కాలేవు కదా, అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనిని ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోదించినాకనే అది బయటకు వస్తుంది. దానికి డెలిబరేషన్స్, క్యాలిబరేషన్స్ వాళ్ళ మధ్యలో మొన్న 5 గంటల క్యాబినెట్ చర్చ జరిగింది. సో ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ వారు సొంతంగా తీసుకుంటున్నారు అనేటువంటి దాన్ని నేనైతే నమ్మను. వారికి సాదిక్ అలీ గారికి ఒక అనుమానం ఉన్నట్టుంది, దాన్ని నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తే, వారు కూడా పెద్ద మనిషి కాబట్టి కొద్దిగా పెద్ద మనిషితో డెప్త్గా ఒకసారి ఆలోచన చేస్తే వారికి కూడా అర్థమవుతుంది నేను అనుకుంటాను. రెండో విషయం, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రవర్తన వల్లనే ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం అనేది డీరేల్ అయింది అనేటువంటి విషయం మీరు నేను నమ్మకమైన తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ పట్టగట్టి. అది ఆర్థికంగానే డీరేల్ అయిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద, అన్ని వ్యవస్థల మీద అది ఇబ్బంది పడ్డది. అక్కడ జరిగినటువంటి నిర్ణయాలకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ని ఇవాళ మనం ఫేస్ చేస్తా ఉన్నాం. ఒకప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం కంప్లీట్గా లోటు బడ్జెట్కి వెళ్ళిపోయింది. తర్వాత కానీ ఒకటి పవన్ గారు అవన్నీ తెలిసే కదా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఎలక్షన్స్లో ప్రచారం చేశారు, రాష్ట్ర పరిస్థితి గురించి చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మాకు ఇక్కడ లంకి బిందులు లేవు అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు విజయ్ గారు ఒక విషయం మనం కూడా మాట్లాడదాం. మనం మన ఉద్యోగాలను పక్క పెట్టి ఒక వ్యక్తులాగా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడదాం. ఇప్పుడు ఎస్, ఐ అగ్రీ దట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ మేడ్ ప్రామిసెస్. ఓకే, ఐ ఆల్సో అగ్రీ దట్ మనకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్ లేదు, లోడ్ బడ్జెట్ నడుస్తున్నాయి. జనరల్గా ఎవరైనా ఒక తండ్రి ఒక ఇంటి లోన్ తీసుకున్నప్పుడు, అరే నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, 1,50,000 రూపాయల ఖర్చుకు నేను పోతున్నా అంటే, నేను పరిస్థితులు మెరుగైతే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, జనరల్గా సామాన్యంగా జరిగేటువంటి సహజమైనటువంటి జరిగేటువంటి పరిస్థితుల్లో మెరుగైతే అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ ఎరాడిక్గా రియల్ ఎస్టేట్ కొంచెం ఇబ్బంది పోవడం, తర్వాత వ్యాపారాలు సరిగా నడవకపోవడం, ఇది ఒక్క తెలంగాణకు సంబంధించింది కాదు, ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, నౌ ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి అంటే, నీకు ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి, ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ మనకి అంత టైం లేదు పవన్ గారు ఒకే ఒక విషయం చెప్పండి. రేవంత్ మాట అధిష్టానం దగ్గర చెల్లట్లేదు అనేది ఒకటి చెప్తున్నారు. ముఖ్యంగా అందుకే ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు ఆయనకి, అందుకే పార్టీలో పట్టించుకోవట్లేదు, అధిష్టానం కూడా పట్టించుకోవట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మన టైం తక్కువ ఉంది, కొంచెం తొందరగా చెప్పండి. లేదండి, నేను సింగిల్ స్టేట్మెంట్లో దాన్ని నేను తప్పుగా చెప్తా ఉన్నాను. అటువంటిది ఏం లేదు. కంప్లీట్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అటు అధిష్టానం తరఫున రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అందుకనే మీరు చూడండి, నిన్న భువనగిరిలో మీటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ఫుల్గా చేశారు. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంచెం సమయం ఇస్తే ఆయన అభివృద్ధిని అద్భుతంగా చూపిస్తాడు. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ తెలంగాణలో ప్రతి వాళ్ళకి మళ్ళీ అందుద్ది అనేది నా యొక్క అభిప్రాయం. రవికుమార్ గారు మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, మళ్ళీ రాజశేఖర రెడ్డిని మరిపించే పాలన రేవంత్ రెడ్డి చేయబోతున్నారంటూ కూడా పవన్ గారు అంటున్నారు. నేనేమంటా, ఒక్కసారి విశ్లేషణ చేద్దాం అన్నట్టుగా పవన్ బల్లాడి గారు చాలా చక్కగా మాట్లాడారు, చాలా. కాకపోతే మంత్రివర్గ విస్తరణ గత సంవత్సరంన్నరగా చేయకపోవడానికి గల కారణాలను మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే పాజిటివ్గా ప్రోస్ అండ్ కాన్స్ బోత్ ఉంటాయి, రెండు ఉంటాయి. రెండింటిని విశ్లేషణ చేద్దాం. ఎస్, ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్లో నాయకులందరూ కూడా ఖర్చులు పెట్టి సరే, అది కాంగ్రెస్ పార్టీ అంటేనే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అదంతా నడుస్తూ ఉంటుంది. వరంగల్ సభలో కూడా ఆయన చాలా స్పష్టంగా వరంగల్ నాయకుల్ని ఓపెన్గా కోరినటువంటి విషయం, మీరు వైఎస్ఆర్ హయాంలో బాగా సంపాదించుకున్నారు, బాగా డబ్బులున్న వరంగల్ నాయకుల దగ్గర ఇప్పుడు ఖర్చు పెట్టండి, మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు అని ఇదే వర్డ్స్ ఆన్ ది రికార్డ్ ఇట్లనే మాట్లాడండి. అది మాట్లాడినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ప్రభుత్వంలోకి వచ్చినాడు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, కేవలం 11 మంది
ఎవరైతే డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, విశ్లేషణ చేసుకుంటే పాలన పైన కాకుండా, పాలన కోసం కాకుండా కేవలము వీళ్ళు పెట్టిన డబ్బు ఏదైతే ఖర్చు పెట్టినారో, ఎలక్షన్ లో డబ్బు ఏదైతే ఖర్చు పెట్టినారో ఆ డబ్బును వసూలు చేసుకోవడానికే కేవలం వీళ్ళకు మాత్రమే, ఆ పైన ఏదైతే ఉంటుందో ఆ జ్యూస్ మొత్తం పిండుకోవడానికి మాత్రమే వీళ్ళకు మంత్రివర్గంలో వీళ్ళకు చోటు కల్పించినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు తెలుసు, ఎక్కడైతే ఈ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు వరంగల్ నుంచి కొండా సురేఖ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి గారికి కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి ఆయనకు కావచ్చు, ఖమ్మం జిల్లా నుంచి ఆయనైతే పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొంగులేటి గారు, ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళంతా కూడా డబ్బులు బాగా ఉన్న వాళ్ళు, వేల కోట్లలో ఆస్తులు ఆన్ ది రికార్డ్ వాళ్ళు సబ్మిట్ చేసిన వాళ్ళు ఖర్చు పెట్టినారు. ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్స్ కోసం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టినారు. ఆ డబ్బులు ఎలాగొట్టుకోవాలి కదా. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళకు, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళకు ఈ మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు డబ్బులు ఎలాగొట్టుకోలేరు కదా. ఇదొక విశ్లేషణ పూర్వకంగా మనం చేసుకుంటూ పోతే అర్థమవుతున్న విషయం. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి అంతా చేస్తారా, లేకపోతే పాలనలో ఆయన కొత్త రకమైనటువంటి ఒక శకాన్ని నిర్మిస్తారా అని అనుకుంటే, ఆయన నిజంగానే సంవత్సరం క్రితమే అట్లీస్ట్ 3 నెలల ప్రభుత్వంలోకి వచ్చిన ఒక 3 నెలల తర్వాత అయినా అప్పటికైనా మంత్రివర్గాన్ని పూర్తిగా మంత్రివర్గాన్ని, తన క్యాబినెట్ ని కంప్లీట్ గా ఫిల్ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని, ప్రజలకు కావాల్సినటువంటి పనులని వేగవంతం చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రజలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా జరగాలి, టైం ఫ్రేమ్ లో జరగాలి, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. అప్పుడు అట్లా జరిగినప్పుడే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అలా జరగనప్పుడు ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది, ఆ ప్రభుత్వ అధినేత కూడా విశ్వాసం కోల్పోతాడు. ఇప్పుడు మనకు ఆ రిజల్ట్ కనిపిస్తా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత ఉన్నదో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఎవరు అడిగినా కూడా, ఏ విశ్లేషణ చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాదని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మంత్రులందరూ కూడా ఇంకా మొత్తం మనకు తెలుస్తూనే ఉంది. ఒక మల్లు రవి గారి పేరు వచ్చింది, కొండా సురేఖ గారు అయితే ఓపెన్ గానే చెప్పారు మిగతా మంత్రులందరూ తీసుకుంటారు, కానీ నేను అన్నట్టుగా తీసుకున్నట్టుగా ఆవిడ చెప్పారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి క్యాబిన్ ముందే కాంట్రాక్టర్లు అందరూ కూడా వచ్చి ధర్నా చేపట్టే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళంతా కూడా ఇదే పనులు చేస్తున్నారు కానీ పాలన కోసం చేస్తున్నట్టుగా మనకి ఎక్కడ కూడా అనిపించటం లేదు. అండ్ ఇప్పుడు మంత్రుల కథ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో ఎంతవరకు అయితే ఏమేం ప్రకృతిని ఏ విధంగా దోచుకోవాలో వాటన్నిటిని దోచుకోవడంలో మునిగిపోయినారు. ఇప్పుడు మంత్రిగా మరి నాకు తెలిసి ఛాన్స్ ఇస్తారో ఏరో, ఒక బీసీ నాయకుడు, ఒక ముదిరాజ్ నాయకుడు మా మక్తల్ కాన్స్టిట్యున్సీ, మక్తల్ నియోజకవర్గం నుంచి ఆయనకు ఇస్తే గానీ ఆయన అప్పటికే మొదలు పెట్టేసిండు, ఇసుక దందా మొదలు పెట్టేసిండు. అంతకుముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే ఇసుక దోచుకున్నారో, మట్టిని దోచుకున్నారో వాళ్ళనే మళ్ళీ ఈయన కింద పెట్టుకొని ఈయన ఇసుక దోచే పని స్టార్ట్ చేసిండు. మా ఊరు పక్కనే పోతుంది వాగు, ఆ వాగులో నుంచి ఇసుక ఇష్టం వచ్చినట్టుకు తోకుండా డీకాస్టింగ్ పేరు చెప్తారు. పొలాల్లో మేట వేసింది, ఆ మేటను తీసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి టీజీఎండిఎస్ కి పెట్టేసి ఆ వాగు మొత్తం దోచేస్తుంటారు. టిప్పర్లు, 100 టిప్పర్లు పగలనక రాత్రనక 100 టిప్పర్లు పోతా ఉంటాయి. ఎమ్మెల్యేలు కూడా దోచుకోవడం స్టార్ట్ చేశారు. మొదటిదాకా ఆగినారు, ఏదో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కొంచెం మెల్లకపోయింది సార్. ఇప్పుడు ఏం చేసిండు, మంత్రి పదవి వీళ్ళు ఇస్తారో ఏరో తెలియదు అని చెప్పేసి ఏం చేసిండు, దోచుకోవడం స్టార్ట్ చేసిన. కొట్టుకుంటారా, ఇసుక కొట్టుకుంటారా, మట్టి కొట్టుకుంటారా, ఏం కొట్టుకోండి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. లేకపోతే ఎప్పుడో ఉగాది రోజే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్తారు, ఇంతవరకు జరగలే. అంటే నేను ఏమంటున్నా, మొత్తానికి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, మొత్తానికి వాళ్ళు విపరీతంగా డబ్బు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ డబ్బును మళ్ళీ తిరిగి పొందడానికి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఖర్చు చేయడానికే వీళ్ళు మంత్రులుగా పదోన్నతి పొందినట్టుగా అనిపిస్తా ఉంది, కేబినెట్ లో వీళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. కానీ మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తే ఆ దోచుకోవడానికి మళ్ళీ అది మొత్తం షేర్ అవుతుంది కదా. ఇదైతే డబ్బు మనం దోచుకోవడానికి ఉంటుందో దాన్ని ఈక్వల్ గా షేర్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే రవి కుమార్ టైం అవుతుంది కొంచెం, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 minutes మనం ఒకటే పాయింట్ నేను ఒకటే పాయింట్ చెప్తాను, నేను వదిలేస్తాను. ఒకటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు సిటిజన్స్ గురించి ఏదో మాట చెప్పారు, సిటిజన్స్ వాయిస్ అని చెప్పేసి మల్లడి గారు చెప్పారు. నేనేమంటానండి, సిటిజన్స్ వాయిస్ ని క్యారీ చేసేది అపోజిషన్ పార్టీస్, సిటిజన్స్ యొక్క గొంతుకే నిలిచేది అపోజిషన్ పార్టీస్. మీరు అపోజిషన్ పార్టీస్ ని సాటిస్ఫై చేయాలా, ఎప్పటికీ చేయలేమంటే ఎప్పటికీ మీరు చేయలేరు.
కానీ ప్రజల యొక్క గొంతుని వినిపించే బాధ్యత అపోజిషన్ పార్టీస్ తీసుకుంటాయండి. Right. ప్రజల యొక్క గొంతుని వినిపిస్తాయి, లేకపోతే ప్రజల యొక్క గొంతుని మీరు డైరెక్ట్ గా వింటారా? మీరు వినేంత పరిస్థితి ఉన్నదా? మీరు దబాయిస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు దబాయిస్తున్నారు, మమ్మల్ని కూడా దబాయిస్తున్నారు. మేము తీసుకొస్తాం, మేము అరుస్తాం, మేము మీ చెవులలో పడేంత వరకు మేము అరుస్తూనే ఉంటాం, అరిచి చెప్తే వినకపోతే రోడ్ల మీదకి వస్తాం, రోడ్ల మీదకి వచ్చినా కూడా వినకపోతే ధర్నాలు. రవికుమార్ గారు ఓకే మనకు టైం అవుతుంది. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్యంగా అధిష్టానానికి రేవంత్కి ఎలాంటి గ్యాప్ లేదు, ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పించి మంత్రివర్గ కూర్పులో అయితే రేవంత్ పాత్ర పూర్తి స్థాయిలో ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారండి? మీరు దాని గణాంకాలు తీస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఎక్కువ శాతం అధిష్టానానికి దగ్గరికి పోయి మాట్లాడిన విషయాలు ఏంది? మంత్రివర్గ విస్తరణ గురించి, కూర్పు గురించి. మరి ఇలాంటి పరిస్థితుల ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి, ఇచ్చిన హామీల గురించి ఎప్పుడైనా రివ్యూ చేసే పనిలో కానీ, ఏఐసిసిలో కానీ, సిడబ్ల్యూసిలో కానీ మేము ఇంత రివ్యూ చేసినాము, ఇంత మా మేనిఫెస్టోలో ఇన్ని చెప్పినాము, మేము ఇన్ని అమలు చేసినాము అని ఎప్పుడైనా రాహుల్ గాంధీకి పోయి చెప్పుకున్నాడు? అయినా లేదు. ఎప్పుడైనా పోయి సోనియా గాంధీకి చెప్పారా, అమ్మ మీరు వచ్చి ఈడ ఇంత హామీలు ఇచ్చినాం మనం అందరూ, ఇది నేను చాలా మంచిగా జరిపిస్తున్నాను, నాకు ప్రజా ఆదరణ పెరుగుతుంది అన్న సందర్భాల్లో మాట్లాడుకున్న సోనియా గాంధీతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే రాహుల్ గాంధీతో ఏం మాట్లాడుతున్నారు అంటే అవి బ్యానర్ అయితే మీరే రాస్తారు కదా. ఇలా ప్రతిదీ ఆయన వెళ్తున్న సందర్భం ఏమని రాస్తున్నారు? ఇవాళ మంత్రివర్గ విస్తరణ గురించి, అధిష్టానం గురించి వెళ్ళిండు అన్నట్టే రాస్తున్నారు. మీరు అక్కడ సంక్షేమాలను అమలు చేసిన పరిస్థితి కానీ, లేకపోతే అక్కడ ఇతరుల మంత్రులతోని, కేంద్ర మంత్రులతోని కలవడం కానీ, అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల విషయంలో కానీ ఎన్ని సందర్భాలలో వెళ్ళిండు ఆయన? అరకొరగా. కానీ ఎక్కువ శాతం వెళ్ళింది ఏంది? మంత్రివర్గ. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర మొత్తము ఈ మంత్రివర్గ విస్తరణ చుట్టే తిరిగిందా? ఇదే నా పాలన, మీకు నాకు ప్రజలకు కావాల్సింది ఇదే నా చర్చ. ఇవాళ నిన్న సార్ చెప్తున్నారు ఎవరో ఏంది అని అంటే, మంత్రివర్గంలో ఇవాళ ఒక మంత్రి వచ్చి ముఖ్యమంత్రిని ఈ బిల్లు పెట్టాలని నిలదీసిన పరిస్థితులు ఎక్కడ కనిపిస్తలేవు అని అంటున్నాడు. కేసీఆర్ దీన్ని కుంటుపరిచిరంటే నాకు అర్థం కాలే ఏందో అది. ముఖ్యమంత్రి అనేటైనా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సమన్వయంతో జరుగుతాయి. అయితే మంత్రులు వచ్చి ఆయన నిలదీసే పరిస్థితి ఎక్కడ ఏ పరిపాలన చూసిండో, ఏ ముఖ్యమంత్రి అర్థం కాలే. అవసరం లేదు, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా కేసీఆర్ హయాంలో లేదు, అంతా డిక్టేటర్ గా చేశారు అనేది చెప్తున్నారు. విజయ్ గారు ఇవాళ 2 పర్యాయాలు వచ్చింది. బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 2 పర్యాయాలు వచ్చింది. ఇన్ని మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత సాఫీగా ప్రతి క్యాబినెట్ మీటింగ్లో మనము ఏ అంశాలు మన అమలు అవుతున్నాయి, బిల్లులు ఏవి పెడుతున్నారో ఆ సంబంధిత మంత్రులు వచ్చి బయట ప్రజానికానికి స్పష్టం చేశారు. ఇవాళ అంటే మంత్రివర్గంలో ఉంటూ ముఖ్యమంత్రిని ఎదిరించేటట్టు మాట్లాడాలి మంత్రి అనే ఆలోచన వారు చేస్తున్నారు. నాకైతే అది కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. నేను అట్లాంటిది గవర్నమెంట్ ఒకటి ఏంటి అని అంటే, ఈ గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్యూర్ అయిందండి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కనుక కూర్పు జరగకపోతే ఇంకా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ఇంకా గ్రాఫ్ పడిపోతుంది. ఆయన గ్రాఫ్ పడిపోతే మాకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ ప్రజలకు లాభమే కదా, మీకు ఖచ్చితంగా లాభమే కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పవన్ మల్లాది గారు, అలాగే శంకరుల రవికుమార్ గారు, సాదిక్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది